నమస్తే అండి, నేను రజాక్. నాన్ వెజ్ బెట్టింగ్ మాఫియా మీద యుద్ధం ప్రకటించినాడు యాంకర్ శ్యామలని. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి రానా దగ్గర నుంచి అందరినీ కూడా, మంచు లక్ష్మి వరకు అందరినీ కూడా లోన్ అయిపించేస్తున్నాడు. మీరు అనుకున్నంత ఏం జరగదు. అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి, దీనికి కథ ఏంటి? హర్ష సాయి అరెస్ట్ అవుతాడా? ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అవుతాడా? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అరెస్ట్ అవుతారా? ఏమన్నా చేయగలుగుతారా? దీనికి కథ ఏంటి? దీన్ని ఒకవేళ కంట్రోల్ చేయగలిగితే నాన్ వెజ్కి అంత దమ్ము ఉందా, అంత సత్తా ఉందా? అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి, ఏమి నడుస్తుంది, వీళ్ళు కేవలం హంబక్ చేస్తున్నారా అనే దానికి సంబంధించి నేను పూర్తి చెప్తాను. మీ కళ్ళు తెరుస్తారు. దానికంటే ముందు గుడ్డిగా ఒకవైపు తీసుకోవద్దు, అది అన్వేషణ సైడ్ తీసుకోవద్దు, అదేవిధంగా చెప్పేసి బెట్టింగ్ ప్రమోట్ చేసిన వాళ్ళ సైడ్ తీసుకోవద్దు. ఒక న్యూట్రల్ వేలో అసలుకి నాన్ వెజ్ ఏం చేస్తున్నాడు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇలా కథ ఏంది అనే దానికి సంబంధించి చూద్దాం. రెండోది, నేను గుడ్డిగా అయితే ఏ సైడ్ తీసుకుని ఇంకొక విషయం ఏంటంటే, ఈ బెట్టింగ్ మాఫియా ఏదైతే ఉందో దీనికి సంబంధించి అసలు రంగు ఏంటో తెలిస్తే మీరు అవాక్ అవుతారనమాట. సో దాని అన్నింటికి సంబంధించి వీడియోలు చూద్దాం. నమస్తే అండి, నేను రజాక్. చాలా మంది అడుగుతున్న విషయం ఏంటంటే బెట్టింగ్ యాప్స్కి సంబంధించి స్పందించమని. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నాన్ వెజ్ ఎవరైతే ఉన్నారో అతని సైడ్ కాకుండా, ఇటు బెట్టింగ్ యాప్స్ బ్యాచ్ సైడ్ కాకుండా ఒక న్యూట్రల్ వేలో థింక్ చేసినట్లయితే కనుక అసలు ఎలా ఉంటుంది కథ, ఈ బెట్టింగ్ మాఫియా కథ ఏంది, దీని వ్యవహారం ఏంది, దీన్ని అసలు కంట్రోల్ చేయగలుగుతారా అవ్వదా అని చెప్పేసి ఫస్ట్ మనం ఆలోచించాలన్నమాట. ఒకటి మీద గుడ్డిగా ఎలిగేషన్స్ చేసే ముందో, లేకపోతే ఒకరిని గుడ్డిగా టార్గెట్ చేసే ముందో అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటో తెలుసుకుందాం. మన కంట్రీలో ఇప్పుడు బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఏదైతే ఉందో అది కొన్ని రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళు కొన్ని నిర్ణయాల రీత్యా కొన్ని రాష్ట్రాల్లో అనుమతులు ఉంటాయి, కొన్ని రాష్ట్రాల్లో అనుమతులు అయితే ఉండవు అనమాట. గోవా లాంటి ప్లేసెస్లో అనుమతులు ఉంటాయి, కొన్ని రాష్ట్రాల్లో అనుమతులు ఉండవు. అయితే ఏంటంటే దీని గ్రౌండ్ రియాలిటీకి వెళ్దాం. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అనేది ఆన్లైన్ ప్లాట్ఫామ్సే కదా. సో వందల కోట్లు, వేల కోట్ల బిజినెస్సే కదా, చిన్న చితక బిజినెస్ కాదు కదా. ఈరోజు నా అన్వేష్ టార్గెట్ చేసింది, టచ్ చేసింది. ఒక బయాసన్ యాదవ్, ఒక ఇమ్రాన్ ఖాన్, సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్సర్లు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నటీనటులు, రానా దగ్గర నుంచి మొదలు పెడితే అనన్య నాగేళ్ల వరకు అందరినీ కేలుకొదిలి పెట్టినాడు కదా. సో మీరు ఆయనలో హీరోయిజాన్ని చూస్తే అది హీరోయిజం కనిపించింది. కొంతమందికి విలనిజాన్ని చూస్తే అంటే వాళ్ళని కావాలని టార్గెట్ చేస్తున్నాడు, వాళ్ళని తగ్గించడానికి ట్రై చేస్తున్నాడు అని చెప్పేసి చూస్తే ఆ విధంగా కనిపించింది అనమాట. కానీ మనం గ్రౌండ్ రియాలిటీ మాట్లాడుకుంటే కనుక ఈ బెట్టింగ్ యాప్స్ ఏదైతే ఉందో దీన్ని అసలు మనం ప్రివెంట్ చేయలేమా, దీన్ని మనం కంట్రోల్ చేయలేమా, దీన్ని మనం ఆపలేమా అంటే ఆపొచ్చు, కంట్రోల్ చేయొచ్చు. దానికంటే ముందు ఏంటంటే ఫస్ట్ మీరు బెట్టింగ్ యాప్స్ వాడరు, కానీ నీకు ఎంతసేపటికి నేను ఎంత ప్రమోట్ చేసినా కానీ మీరు యూజ్ చేస్తారంటే చేయరు. రెగ్యులర్గా మీరు మందు తాగకపోయినా మీరు తాగండి 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 అన్నంత మాత్రం మీరు తాగుతారా? తాగరు. డబ్బు అక్రమ మార్గాల్లోనో లేదంటే అడ్డగోలుగా ఎట్లా సంపాదించాలని చెప్పేసి ఒక చిన్న చితక కోరిక పురుగు ఏదైతే ఉంటుందో వాడు మాత్రమే వాటి వెనకాల పడతాడు అనమాట. సో వాటి రీత్యా వచ్చేటువంటి పరిణామాలు ఇవే అనమాట. ఇక పైగా ఏంటంటే వన్స్ స్టార్ట్ అయిన తర్వాత అది ఎడిక్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఎవరు కంట్రోల్ చేయాలి, ఎవరు ఆపగలుగుతారంటే గవర్నమెంట్సే ఆపాలి. గవర్నమెంట్స్ ఆపకపోతే ఎంత కంట్రోల్ చేసినా ఇవి ఆగవు అన్నమాట. ఎందుకంటే ఇది మన దేశంలో కాదు, ఏ ఇతర దేశంలో కూర్చొనైనా వీటిని ఆపరేట్ చేయొచ్చు అనమాట. రెండోది ఏంటంటే ఈ డబ్బులు ఏదైతే ఉందో ఇవి బ్యాంక్ అకౌంట్ల నుంచి వెళ్ళాలి కదా. సో నాకు ఇక్కడ లాజిక్ అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు ఆ బెట్టింగ్ యాప్స్కి వెళ్ళేటటువంటి డబ్బు కావచ్చు అవన్నీ కూడా బ్యాంకుల త్రూ వెళ్తే బ్యాంకులు సీజ్ చేయడం స్టార్ట్ చేస్తే కనుక గవర్నమెంట్ బ్యాంకుల మీద అలాంటి రూల్ లాంటివి తీసుకొస్తే కనుక ఎందుకు ఆగరు? దీన్ని నార్మల్ ప్రజలు వాళ్ళంతటా వాళ్ళు ఆగిపోయేలా చేయాలా, లేకపోతే కనుక దాని రూట్ కాజ్ ఎతికి అక్కడ కంట్రోల్ చేయాలని చెప్పేసి ఒకసారి ఆలోచించండి. కానీ రెండో విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన సినిమా హీరోలే ఉన్నారు. ఒక ఆయన వచ్చేసి ఏంటంటే సిగరెట్లు ప్రమోట్ చేస్తూ ఉంటాడు, ఇంకో ఆయన ఏంటంటే మందు ప్రమోట్ చేస్తూ ఉంటాడు, ఇంకో ఆయన ఏంటంటే గుట్కా ప్రమోట్ చేస్తూ ఉంటాడు. బేసిక్గా అవన్నీ గుట్కా ప్యాకెట్లు, మందు ప్యాకెట్లు, సిగరెట్ ప్యాకెట్లు అయినప్పటికీ కూడా వాటి వేరే కంపెనీలు వాళ్ళు చేసేటువంటి ప్రమోషన్లు ఎలా ఉంటాయి అంటే, సిగరెట్ వచ్చేసేదో ఇంకో దానికి సంబంధించి, మందు ఏమంటే సోడా అని చెప్పేసి, గుట్కా ప్యాకెట్ వచ్చేపాటికి ఇలాచి అని చెప్పేసి వీటికి సంబంధించి వాళ్ళు ప్రమోషన్ చేసినట్టు చేస్తారనమాట. అంటే లీగల్ వేస్లో ఉన్నటువంటి బొక్కలు ఎత్తుక్కొని వాళ్ళు ఇలాంటి ప్రమోషన్లు చేస్తారనమాట. కాబట్టి పెద్ద పెద్ద యాక్టర్లే ప్రమోషన్ చేస్తుంటే ఎందుకు వాళ్ళని కంట్రోల్ చేయట్లేదు? సరే మీరు అడగొచ్చు, డ్రీమ్ లెవెల్ అనేది ఏకంగా పెద్ద పెద్ద క్రికెటర్లే చేస్తున్నారు కదా, మరి దాన్ని ఎందుకు కంట్రోల్ చేయట్లేదని. అదేమంటే అది ఫ్యాంటసీ క్రికెట్ అంటారు. ఫ్యాంటసీ క్రికెట్ అంటే అక్కడ రియల్ ప్లేయర్స్ ఆడుతూ ఉంటే వాళ్ళ మీద బెట్టింగ్ వేయడం. అసలు బెట్టింగ్ వేయడమే తప్పు అంటే ఫ్యాంటసీ క్రికెట్లో వేసేటటువంటి బెట్టింగ్స్ని ఏ విధంగా మనం చూడాలి? అసలు బెట్టింగే తప్పు. బెట్టింగ్ వేయడం వల్ల కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, సర్వనాశనం అవుతున్నారు, సంఖ్య నాగిపోతున్నారని మనమే చెప్తున్నాం. కానీ ఇదే ఫ్యాంటసీ క్రికెట్ విషయంలోకి వెళ్తే మాత్రం మన క్రికెటర్స్ అదేవిధంగా అన్ని పరిమితులు ఇచ్చి వాళ్ళ చేత ప్రమోషన్స్ చేయించుకుంటున్న పరిస్థితి. ఎందుకు ప్రమోషన్ చేస్తున్నారు? దేనికోసం ప్రమోషన్ చేస్తున్నారు?
సో దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది అంటే మన ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణకు సంబంధించి డ్రీమ్11 కూడా బ్యాన్లే అండి, పక్కన పెడదాం అది. ఇక ఫస్ట్ ఏంటంటే మందు విషయానికి వస్తాను. ఆల్కహాల్ తాగితే లివర్లు దొబ్బుతాయి కదా, కిడ్నీలు దొబ్బుతాయి కదా. అయినప్పటికీ కూడా మన యాక్టర్లు మ్యాన్షన్ హౌస్ లాంటివి ప్రమోట్ చేస్తున్నారు కదా. మరి లిక్కర్ తాగితే లెగిసిపోతాయి అని తెలుసు, రోగాలు వస్తాయి అని తెలిసినప్పుడు కూడా ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎందుకు ప్రమోషన్స్ చేస్తున్నారు? మరి వాళ్ళని అరెస్ట్ చేయరా? అదేవిధంగా సిగరెట్లకు సంబంధించినటువంటి ప్రమోషన్స్, క్యాన్సర్ వస్తుంది కదా. అదేవిధంగా గుట్కా పాన్ మసాలా తింటే నోరంతా పాడైపోతుంది, దాని మీద ఇంత పెద్ద బ్యాన్ రాస్తాడు కదా. మరి దీన్ని ప్రమోట్ చేస్తున్నప్పుడు ఇది పలుకుల్లో కేసరి 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 అంటూ ఊపుతున్నాడు కదా, ఎందుకు కంట్రోల్ అవ్వట్లేదు? ఎవరిలో ఉంది లోపం? ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్లు దొరికారు కదా అని చెప్పేసి వేసుకోవడంలో ఉందా, లేదంటే పెద్ద పెద్ద వాళ్ళని వదిలేయడంలో ఉందా, లేదంటే అసలు కంట్రోల్ చేయాల్సింది, అసలు లిక్కర్నే కంప్లీట్గా బ్యాన్ చేయాల్సిన, అదేవిధంగా ఈ పొగాకు టొబాకో ప్రొడక్ట్స్ని బ్యాన్ చేయాల్సినటువంటి గవర్నమెంట్లు ఎందుకు బ్యాన్ చేయట్లేదు? అదేవిధంగా ఈ టొబాకో పండించడానికి, పొగాకు ఉత్పత్తులు పండించడానికి రైతులకు ఎందుకు పర్మిషన్స్ ఇస్తున్నారు? ఇండియాలో పొగాకుని పండించడం నిషేధిస్తే కనుక అసలు ఇక్కడ దాకా కూడా కథ నడవదు కదా. అంటే రూట్ కాజ్ రైతుల దగ్గర ఆపేయాలి కదా. మనం రైతులకు ఒక హెచ్చరిక జారీ చేయాలి కదా. ఎట్టి పరిస్థితుల్లో దేశంలో పొగాకు పండించడానికి వీల్లేదంటే రైతులు ఎందుకు వేస్తారు? దాని ప్లేస్లో ఓరేస్తారు, పత్తేస్తారు, మిరపేస్తారు, కందేస్తారు. కానీ ఎందుకు వేస్తున్నారు, దేనికోసం వేస్తున్నారు? తప్పు ఎక్కడ చూపించాలి, తప్పు ఎవరిని పట్టాలో మీరే ఆలోచించుకోవాలి. ఈరోజు ఏదో నా అన్వేషణ వచ్చేసి టార్గెట్ చేస్తున్నాడు, ఒక ఉద్యమం స్టార్ట్ చేసినాడు. అతను వాడినటువంటి భాషకు సంబంధించి కూడా ఇప్పుడు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆయన ఎవరు ఉన్నాడు, ఎవరు యుఎస్ఏ రాజా అని చెప్పేసి వాళ్ళ వైఫ్ని కూడా టార్గెట్ చేస్తున్నాడు. ఎవరో ఏదో ఒక పటాన్ని కింద పెట్టేసిందని చెప్పేసి. ఆ తర్వాత ఉమా ట్రావెలర్ అని చెప్పేసి అతని వైఫ్ని టార్గెట్ చేసినాడు. అదేవిధంగా రవి తెలుగు ట్రావెలర్ అని చెప్పేసి ఒక అతను ఉన్నాడు, అతని వైఫ్ని టార్గెట్ చేసినాడు, అతని పిల్లల్ని టార్గెట్ చేసినాడు. నిన్న ఇమ్రాన్ ఖాన్కి సంబంధించి, పరేషాన్ బాయ్స్కి సంబంధించి వాళ్ళ ఇంట్లో చిన్న బిడ్డలను టార్గెట్ చేస్తున్నాడు. వాళ్ళ తల్లిని ఏకంగా అనుకోని పదాలు అన్నట్టుగా వాళ్ళు బాధపడుతున్నారు. టీవీలో స్క్రోలింగ్లో అవుతున్నటువంటి పరిస్థితి ఎందుకు మరి అంటే ఒక విషయాన్ని అయితే చెప్తా, మనం శుద్ధ పోసలో మనం కరెక్ట్గా ఉన్నామంటే ఎదుటోడిని నొప్పించుకొని మనం టార్గెట్ చేయడం తప్పులేదు. కానీ ఈ రోజున కొన్ని వేల కోట్ల బిజినెస్ ఇది ప్రతిరోజు విత్డ్రాల్స్ అన్నీ కూడా ఎక్కడ జరుగుతున్నాయి, ఎక్కడ దాకా ఎందుకు? మనం ఒక సింగిల్ డేలో ఒక 5 లక్షలు ట్రాన్సాక్షన్ చేస్తేనే, లేదంటే నెల మొత్తానికి ఒక 10 లక్షలు 25 లక్షలు ట్రాన్సాక్షన్ చేస్తేనే గవర్నమెంట్ నుంచి నోటీస్ వస్తుంది కదా. మరి బెట్టింగ్ యాప్స్లో కొన్ని వేల కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది. అదేవిధంగా చాలా మంది ఈ మురికి కుప్పంలో నిండిపోతున్నారు, చాలా మంది ఊరేసుకుని ఆత్మహత్యలు వేసుకుని చచ్చిపోతున్నారని చెప్పేసి చెప్తున్నప్పుడు ఆ విషయం వాళ్ళకి తెలియదా? గవర్నమెంట్కి తెలియదా? డిపార్ట్మెంట్స్కి తెలియదా? పోలీసులు తలుచుకొని పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే కనుక అసలు వాళ్ళు దేన్నైనా ఏదైనా చేయగలుగుతారు. సో వాళ్ళ దగ్గర అంత సత్తా ఉంటుంది అనమాట. మన డిపార్ట్మెంట్స్, మన సైబర్ సెక్యూరిటీకి అంత సత్తా ఉంటుంది అనమాట. సో అంత సత్తా ఉంచుకొని కూడా ఎందుకు మన ఫోర్సెస్ని యూజ్ చేయట్లేదు, ఎందుకు వాడట్లేదు? బెట్టింగ్ యాప్స్ ఇలా వచ్చినాయి అంటే కంట్రోల్ చేయగల, స్కాన్ చేయగల ఏముంది? ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకుంటే కనుక ఎక్కడ ఏ క్షణం ఏం జరుగుతుందో కూడా చెప్తుంది. సో అదేవిధంగా ఈ ఫేక్ వీటికి సంబంధించి వెబ్సైట్లు పుట్టుకురావడం కానీ, లేదంటే వెబ్ యాప్లు డెవలప్మెంట్ అవడం కానీ, ఇవన్నీ వెంటనే దీన్ని ఎందుకు కంట్రోల్ చేయాలి? మీకు ఇంకొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. జర్మనీ లాంటి దేశాల్లో, లేదంటే కొన్ని దేశాలు అయితే ఉంటాయి అనమాట, ఉత్తర కొరియానో దక్షిణ కొరియా లాంటి దేశాల్లో మీరు ఆశ్చర్యపోతారు. అక్కడ ఒక అనాథరైజ్డ్ వెబ్సైట్ యాక్సెస్ చేస్తే కూడా వెంటనే ఆ గవర్నమెంట్కి ఎవరు ఎక్కడి నుంచి యాక్సెస్ చేశారని చెప్పేసి వెళ్ళిపోతాయి అనమాట. సో అంత పవర్ఫుల్ టెక్నాలజీ ఈ రోజున మార్కెట్లో ఉంది. సో అలాంటి టెక్నాలజీస్ ఉంచుకొని మనం సినిమాలు పైరసీ అయితే దాన్ని కంట్రోల్ చేయలేము. దానికోసం బయట చెప్తాం అనమాట, సినిమాలు పైరసీ చూడొద్దు అని చెప్పేసి. రెండోది ఈ దిక్కుమాల పొగాకు, గుట్కా, పాన్ మసాలా తినొద్దని చెప్పేసి దాని మీద ఉంటుంది, కానీ దాన్నే అమ్ముతారు సమాజంలో. తప్పు ఎక్కడ పట్టాలి? ఎవరి చేతిలో ఉంది? నా అన్వేషణ వచ్చేసి ఇండివిజువల్గా కొంతమంది యూట్యూబర్స్ని టార్గెట్ చేస్తున్నమాట వాస్తవం. స్టార్టింగ్ నుంచి కూడా చెప్పినా కదా, యుఎస్ఏ రాజా అని చెప్పేసి ఒక అతన్ని టార్గెట్ చేసినాడు. తర్వాత ఉమా తెలుగు ట్రావెలర్ని టార్గెట్ చేసినాడు, రవి తెలుగు ట్రావెలర్ని టార్గెట్ చేసినాడు. తర్వాత ఈ హర్ష సాయి అనే ఒక పర్సన్ని టార్గెట్ చేసినాడు, ఇమ్రాన్ ఖాన్ని టార్గెట్ చేసినాడు. ఇలా యువ సామ్రాట్ అనుకుంటా, సో అతన్ని టార్గెట్ యువ సామ్రాట్ని కాదనుకుంటా. సో ఇలా వరుస పెట్టి ఒక వ్యూవర్షిప్ ఉన్న వాళ్ళకి టార్గెట్ చేసుకోవడం, వాళ్ళని నెగిటివ్ చేయడం, వాళ్ళని పడేయడం. సో పడేసిన తర్వాత దాని మీద వీడియోలు చేయడం, దాని మీద రెగ్యులర్ బేసిస్ మీద వీడియోలు కొట్టడం అనమాట. స్ట్రాటజీ, అది ఒక స్ట్రాటజీ. సో గుర్తుపెట్టుకోండి, పోలీసులకి తెలుసు, ఇంటెలిజెన్స్కి తెలుసు, గవర్నమెంట్స్కి తెలుసు అనమాట. ఎందుకు తెలుసు అంటున్నానంటే, పొగాకుని కంట్రోల్ చేయాలంటే గవర్నమెంట్ బయటకు వచ్చి రైతులతో మాట్లాడితే పొగాకు వేయరు. లిక్కర్లు తయారు చేసేటటువంటి బెవరేజెస్ దగ్గరికి వెళ్ళి లిక్కర్ తయారు చేయొద్దంటే లిక్కర్ అసలు
తాగేవాడిని పక్కన పెట్టండి. ఒకవేళ తెచ్చుకున్నాడు, బ్లాక్లో తెచ్చుకున్నాడు అనుకుంది, ఎక్కడ నుంచి తెస్తాడు? శ్రీలంక నుంచి తేవాలా, లేదా పక్క నుంచి నార్త్ స్టేట్స్ నుంచి తీసుకురావాలా, ఎక్కడ భూటాన్ పక్కన ఉన్నాయి కదా వాటి నుంచి తీసుకురావాలా. కొన్ని స్టేట్స్ అక్కడ ఆ దేశాల్లో అయితే కొన్ని చోట్ల లిక్కర్ కూడా అమ్మరు. ఎంత లిక్కర్ మనకి ఎక్స్పోర్ట్ చేస్తారు వాళ్ళు, అక్రమ మార్గాలు ఎంతని పంపిస్తారు, లేదంటే పాకిస్తాన్ నుంచి తీసుకురావాలి, లేకపోతే ఆ పక్కన నుండి బంగ్లాదేశ్ నుంచి లాక్ రావాలి. సో ఎంతని తీసుకొస్తారు? గుర్తుపెట్టుకోండి, రూట్ కాజ్ ఎదగడానికి గవర్నమెంటే. ఈరోజు పొగాకు బ్యాన్ చేయాలన్నా గవర్నమెంటే, ఈరోజు పొగాకు బ్యాన్ చేయాలన్నా గవర్నమెంట్ చేతిలోనే ఉంది. లిక్కర్ బ్యాన్ చేయాలన్నా బెవరేజెస్ అన్నింటిని కంట్రోల్ చేయగల సత్తా గవర్నమెంట్ దగ్గర ఉంది. పాన్ మసాలా కుంకటి వేలతో తుంచాలన్నా గవర్నమెంట్ చేతిలో ఉంది. ఈ రోజున సోషల్ మీడియాలో పోస్టులు పెడితేనే అరెస్టులు చేసేటటువంటి రోజుల్లో ఎక్కడో ఎవడో ఒక వెబ్ యాప్ క్రియేట్ చేసి దాన్ని ప్రమోట్ చేస్తున్నాడంటే ప్రమోషన్ చేయించుకోవడానికే దానికి అంతమందిని యూజ్ చేసినారు కదా. దాన్ని బ్యాన్ చేయడం లేదంటే దాన్ని బ్లాక్ చేయడం ఎంత టైం పట్టిద్ది వాళ్ళకి? గవర్నమెంట్ తలుచుకుంటే, సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్స్ తలుచుకుంటే ఎంత టైం పట్టింది? కాబట్టి రూట్ కాజ్ ఆలోచించండి. అంతేగాని నాన్ వెజ్ అన్న తోపు ఈ పక్కన ఎర్రిపప్పులో ఒకటే. ఈ సమాజంలో ఎవడు ఏ పని చేసినా మంచో చెడో డబ్బు కోసమే చేస్తున్నారు. వీళ్ళు వాళ్ళకి డబ్బులు ఇస్తామని చెప్పేసి ఎర్ర చూపించినారు, చేసినారు. ఇటు పక్క ఎత్తగాడు చేయలేదు. ఒకప్పుడు డబ్బులు అడిగినాడు, అంటే నేను వరల్డ్ ట్రావెలింగ్ చేయడానికి నా డబ్బులు కావాలి అని చెప్పేసి 10వ పరకు ఎంతో కొంత ఇవ్వండి అని చెప్పేసి అడిగినాడు. ఇచ్చిన వాళ్ళు ఇచ్చినారు అన్వేష్కి. సో ఇచ్చిన తర్వాత అన్ని దేశాలు తిరిగి మాట్లాడినాడు. నేను ఏ సైడు తీసుకోదలుచుకోవట్లేదు, ఇది అన్వేష్ సైడు తీసుకోను, అటు పక్కని చెప్పేసి ఇన్ఫ్లుయెన్సర్ సైడు తీసుకోను. ఎందుకంటే వీళ్ళు డబ్బు కోసం చేసినారు, ఈ ఎత్తు చూపి వచ్చే ఇప్పుడు వాళ్ళు ఎంత ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించినాడో ఈయన వాళ్ళని టార్గెట్ చేసి అంతకంటే ఎక్కువ సంపాదిస్తాడు. సో మధ్యలో ఇక్కడ ఎర్రిపప్పులు అంటే మనమే అనమాట, ఇట్లా వాచ్ చేస్తాం అనమాట. ఓహో వాళ్ళు తిట్టుకుంటున్నారు, వీళ్ళు తిట్టుకుంటున్నారు, వాడు డామ్ డుష్ అని చెప్పేసి. కానీ రియాలిటీ ఏంటంటే రూట్స్ మొత్తం తెంపాలంటే గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది. చెప్పినా కదా, అనాథరైజ్డ్ వెబ్సైట్కి వెళితే కూడా కంట్రోల్ చేసేటటువంటి సిస్టమ్స్ చాలా దేశాల్లో ఈ రోజుకి కూడా ఉన్నాయి అనమాట. మన ఏ VPN వాడినా అంత టెక్నాలజీ లేదు. మనం ఏ సినిమా డౌన్లోడ్ చేసుకున్నా లేదంటే అక్రమ మార్గాల సినిమాలు చూసినా వెంటనే మన IP అడ్రస్ ఏవైతే ఉంటే ట్రాక్ చేయగల సత్తా సామర్థ్యాలు ఉన్నాయి అన్నమాట. కాబట్టి అర్థం చేసుకోండి, గ్రౌండ్ రియాలిటీ అంటే అర్థం చేయండి. మనల్ని కేవలం ఊహల్లో పెడుతున్నారు. అప్పుడు ఇంకో మాట, ఇన్ఫ్లుయెన్సర్స్ ఆపినారు. ఆ చాప కింద నీరులో ఇంకొక రూపం తీసుకుంటుంది, ఇంకొక రూపమే తీసుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, అది ఒక రూపాన్ని నుంచి ఇంకో రూపానికి మాత్రమే టర్న్ అయితే తప్ప దాన్ని ఆపాలంటే గవర్నమెంట్ చేతిలోనే. దాని రూట్ కాజ్, దాన్ని తగ్గించాలంటే, దాన్ని తెంపాలంటే గవర్నమెంట్ తప్ప ఎవడో ఏం చేయలేడు. వీళ్ళు ఎంతమందిని అరెస్ట్ చేసినా, చెప్తున్నా, ఈ బెట్టింగ్ బ్యాచ్ ఎవరైతే ప్రమోట్ చేసినారో వీళ్ళు ఎంతమందిని అరెస్ట్ చేసినా వీళ్ళందరూ బయటకు వచ్చేస్తారు. ఎక్కడ దాకా ఎందుకు, యాంకర్ శ్యామల బయటకు వచ్చేసింది కదా. సో కోర్టు ఏం చెప్పింది, ఆమె అరెస్ట్ చేయొద్దు, పోలీసులకి డిపార్ట్మెంట్కి సహకరించమని చెప్పేసి పంపించింది. ఆమె అరెస్ట్ కాలేదు కదా. లోకల్ బాయ్ నాని అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి అరెస్టు, లేదంటే ఇంకో 4-3 వాళ్ళు దుబాయ్ వారిపోయింది. ఎందుకు? వాళ్ళు ముందస్తు బెయిల్ పిటిషన్లు వేసుకుంటారు అక్కడ. సో వాళ్ళు చేసింది ఆత్మహత్యలు కాదు మీకు కనిపించేది. కోర్టు ప్రకారం డైరెక్ట్గా చంపితేనే హత్య, డైరెక్ట్గా పొడిస్తేనే హత్య అవుతుంది, డైరెక్ట్గా ఎత్తని గురి అవుతుంది. అప్పుడు వరకు అవ్వో. ఎలా ఉంటుంది అంటే, మేము ప్రమోట్ చేసినాం, తెలియక చేసినాం అని చెప్తారు. ప్రకాష్ రాజ్ ఏం చెప్పినాడు, తెలియక చేసినా అని చెప్పినాడు. వీళ్ళు ఏం చెప్తారు, నేను ఎప్పుడో చేసినాను, దయచేసి తెలియక చేసినాను, తప్పు అయిపోయింది, చేయండి అంటారు. ఉరి శిక్ష ఏది కదా వాళ్ళకి. లేదు, వాళ్ళు 7 ఏళ్ళు పైగా జైలు శిక్ష అని చెప్పేసి లోన్ పెట్టి కూర్చోబెట్టదు కదా, నెలలకు లోన్ పెట్టి తిండి పెట్టదు కదా వాళ్ళకి. గమనించండి, వాళ్ళంతా బయటకు వస్తారు, పోయేది ఏం లేదు. 4 రోజులు ఇది న్యూసెన్స్ తప్ప దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్. నేను కొంచెం గట్టిగానే గ్రౌండ్ రియాలిటీ మాట్లాడినా. కాదు నాన్ వెజ్ అన్న తోపు వీళ్ళందరూ నాపినాడంటే ఇంకో మీకు తెలియదురా బాబు, అది వేరే రూపాలు తీసుకుంటుంది. బెట్టింగ్ మాఫియా అనేది వేరే రూపం తీసుకుంటుంది. రూపాయి 2 రూపాయల బిజినెస్ కాదు, వేల 100 కోట్ల బిజినెస్లు అవి. సో వాళ్ళు అది కాకపోతే ఇంకోటి తయారు చేస్తారు. దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంటే ఉంటుంది. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. గుట్టిగా ఎవరిని నమ్మకండి, అది సంగతి.